హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గోపికృష్ణ. నేనేంటో చూపిస్తానంటున్న జగన్ 2.0తో రాష్ట్రంలో సంచలనానికి తెరతీసిన జగన్ అవేంటో ఇప్పుడు చూద్దాం. మన పాలనకి బాబు పాలనకి పోలిచి చూస్తే జనం ఏమనుకుంటున్నారు? సూపర్ 6 లేవు, 7 లేవు, హామీలు తొంగలో తొక్కారు. బాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేడు అని ముందే చెప్పిన జగన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీ అధికారంలో రావటం ఖాయమని, ఏళ్ళ మళ్ళీ మనమే ఉంటామని జగన్. ఈ అంశాలపై మాట్లాడటానికి సురేష్ మనకి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్లయితే బాబు పాలనతో మన పాలన రెండు పోల్చి చూస్తున్నారని నిన్న జగన్ గారు మాట్లాడారు. సో దీన్ని మనం పరిశీలించినట్లయితే చూస్తున్నారు, జగన్ గారి టైంలో పూర్తిగా కరోనా వచ్చిన కూడా ఆయన సంక్షేమ పథకాలు అనేవి కూడా ఎక్కడ ఆపకుండా అంత లాక్డౌన్ టైంలో కూడా ఆయన అమలు చేశారు. అమ్మఒడి అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అమలు చేశారు. ఆఖరికి బడ్జెట్ తక్కువగా ఉన్న రాష్ట్రం అప్పుల్లో ఉన్న అప్పు సొప్పు ఎక్కడో తీసుకొచ్చి ఆయన సంక్షేమ పథకాలను అయితే రన్ చేశారు. ఒక్క అభివృద్ధిని మాత్రమే ఆయన మరిచారు. అయితే చంద్రబాబు హామీల ప్రకారం సంపద సృష్టిస్తాను, నేను రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూడాలని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా పదే పదే చెప్తూ ఉండేవాళ్ళు. అయితే ఆయన అధికారంలోకి వచ్చాక మాత్రం ఇటు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదని కూడా చెప్పాలి. ఎందుకంటే 6 నెలల్లో అభివృద్ధి అనేది తొందరగా వచ్చి పడదు. అలాగే సంక్షేమ పథకాల్లో కూడా ముఖ్యంగా బస్సు, శీలకు ఉచిత బస్సు, అదేవిధంగా తల్లికి వందనం, ఇలా ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1500 ఇస్తామని ఇలా కొన్ని హామీలు అయితే సూపర్ 6లో ఆయన ప్రధానంగా పెట్టారు. ఈ హామీలు ఏవి కూడా ఒక సామాజిక పెన్షన్ విషయంలో తప్ప మిగతా ఇవి కూడా అమలైనట్లయితే ప్రధానంగా కనపడతల్లా. సో ప్రజల్లో చెప్పుకుంటుంది ఏంటంటే స్కూల్ ఫీజు కట్టాలి తల్లిదండ్రులు. అలా ఏమంటున్నారు, అరే జగన్ ఉంటే ఈ పాటికి స్కూల్ స్టార్టింగ్స్లోనే మనకి అమ్మఒడి పడేది, లేదా పెట్టుబడి సాయం మొదట్లో అందేది, అప్పు సొప్పు ఏదో ఒకటి తీసుకొచ్చే నేసేవాళ్ళు. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కనపడలేదు అనేది ఒక చర్చ జరిగేదైతే నిజమే అనమాట. ఇక జగన్ గారు అన్న విషయంలో హామీలని తొంగలో దొక్కుతున్నారంటే వచ్చింది 6 నెలలే కాబట్టి కొంతకాలం వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేయకుండా ఒకేసారి అనేది అవదనమాట. అభివృద్ధి చేస్తారేమో, ఒకవేళ దాన్ని అభివృద్ధి మీద ఆయన ఫోకస్ ఎక్కువ పెట్టారేమో. సంక్షేమ పథకాలు ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందని మాట్లాడుతున్నారు. అప్పులో ఉన్న విషయం ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే రాష్ట్రంలో 3-4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మరి హామీలు ఇచ్చేటప్పుడు అవన్నీ చూసుకునేవాళ్ళు కదా. రాష్ట్రం అప్పటికే అప్పుల్లో ఉంది, మరి ఈ హామీలన్నీ అవుతాయా లేదా అనేది ఆయన ముందు చూసుకోవాలి. అదే అన్నమాట.